అప్పుడు ఏ కంపెనీస్ లేవు, అప్పుడు 5-6 కంపెనీస్ అంతే. ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చాయి. మనది మెయిన్ వచ్చేసి R&D కంపెనీ అనమాట. మనమే మొత్తం మనమే ప్రొడక్షన్ చూసుకుంటాం, మొత్తం R&D మొత్తం మన చేతిలో ఉంటుందన్నమాట. కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయన్నమాట మన దగ్గర. ఇప్పుడు ఆల్రెడీ చూశారు, మంది మీరు చూశారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? కొత్త కొత్త వెరైటీస్ అనమాట. ఇప్పుడు వేరే కంపెనీస్ అన్నీ అక్కడ రావడము, మన ఏరియా రావడము, డబ్బులు పెట్టుకోవడం ఇట్లే. కానీ మన R&D అన్నమాట, R&D బేస్డ్ కంపెనీ అనమాట. 99లో స్టార్ట్ చేసామన్నమాట. విజయ్ శీతల్లో 10 years R&Dలో ఉన్నాను అనమాట. ఒకప్పుడు R&D 273 ఇంటర్మీడియట్ అప్పట్లో 273. అప్పట్లో ఇండియాలో ఇంతవరకు అంత హైయెస్ట్ సేల్స్ కాలేదు వాళ్ళది, నా బ్రీడింగ్ అనమాట. అప్పుడు ఎప్పుడు 98లో 99 వాళ్ళు ఇప్పుడు మనకు 100 grams ప్యాకెట్లో అమ్మే అప్పుడు 2000 ఫస్ట్ మార్కెట్ 2000లో 273 అంటే ఫేమస్ అనమాట. అప్పట్లో మొత్తం ఈ బెల్ట్ అంతా అదే పోయేది. అప్పట్లో ఏమీ లేవు అప్పుడు. పెద్ద కంపెనీ అంటే పెద్ద గ్రూప్ అనమాట అది. దాంట్లో R&D చేసేసి 1999లో స్టార్ట్ చేస్తుంది. 2000 ఫస్ట్ మార్కెట్ అన్నమాట. అందుకోసం మా R&Dలో ఎట్లా ఉంటుందంటే కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఏదైనా చూశారు కదా, మంది దాంట్లో తేడా ఉంటే ఉంటుంది, అబ్జర్వ్ చేస్తే తేడా ఉంటే ఉంటుంది. ఓకేనా? అందుకోసము మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి.